హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్ అన్కట్. ఇది మన మెయిన్ ఛానల్ కాదు, సెకండ్ ఛానల్, ఎక్స్ప్లెనేషన్ వీడియో కాబట్టి సెకండ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను. రీసెంట్ గా మార్వెల్ నుంచి వండర్ మ్యాన్ సిరీస్ అయితే ఫుల్ ఎపిసోడ్స్ తో పాటు రిలీజ్ చేశారు. దాని గురించి మనం ఆల్రెడీ మెయిన్ ఛానల్ లో రివ్యూ కూడా పెట్టడం జరిగింది. ఇన్ కేస్ మిస్ అయ్యి పైన కార్డ్స్ లో ప్లే చేస్తాను. తెలుగు డబ్బింగ్ అయితే ఇవ్వలేదు, సో అందుకే ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే పెడుతున్నా. ఇదేమి ఎపిసోడ్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కాదు, మెయిన్ స్టోరీ అండ్ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ గురించి ఉంటుంది. అండ్ మెయిన్ గా ఈ వీడియోలో మాట్లాడుకోబోయే టాపిక్స్ అయితే ఎండింగ్ లో ఏం జరిగింది, సైమన్ విలియమ్స్ ఫ్యూచర్ ఎంసీయూలో ఎలా యూజ్ అవ్వచ్చు, అండ్ మ్యూటెంట్స్ యాంగిల్ ఏంటి, అవెంజర్స్ ఆర్ ఎక్స్మెన్ తో కనెక్షన్ ఉందా లేదా, వీటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో స్పాయిలర్స్ ఉంటాయి, సిరీస్ చూడకపోతే కనుక ఖచ్చితంగా సిరీస్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. సో ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సో స్పాయిలర్స్ ఇచ్చేసాను అని మీరు ఫీల్ అవ్వకుండా ఉంటారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డ్యామేజ్ కంట్రోల్ మెయిన్ విలన్స్ భయ్యా. ఈ సిరీస్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే విలన్స్ సూపర్ విలన్స్ కాదు, గవర్నమెంట్ ఏజెన్సీ డ్యామేజ్ కంట్రోల్. షాంగ్-చి మూవీ ఈవెంట్స్ తర్వాత ట్రెవర్ స్లాటరీ యుఎస్ కి తిరిగి వస్తాడు. అప్పుడు డ్యామేజ్ కంట్రోల్ వాళ్ళకి దొరికిపోతాడు అన్నమాట. అందులో ఉన్న ఏజెంట్ క్లేరీ. ఈ క్లారీని ఎక్కడ చూస్తాం అంటే మనం స్పైడర్ మ్యాన్ నో హోమ్ లో చూస్తాము, అండ్ మిస్ మార్వెల్ లో చూస్తాము. ఆయన సేమ్ ఆఫీసర్ ఏజెంట్ క్లేరీ కూడా ఇక్కడ ట్రెవర్ ని యూజ్ చేసుకుని సైమన్ విలియమ్స్ ని ట్రాప్ చేయాలని ప్లాన్ చేస్తాడు. కానీ ఎందుకు? బికాస్ కాలిఫోర్నియాలో సూపర్ మ్యాక్స్ ప్రెజర్ ని బిల్డ్ చేస్తారు. షీ హల్క్ లో ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట ఆ సిరీస్ లో. కానీ ప్రెజెంట్ ఆల్మోస్ట్ ఎంప్టీ భయ్యా. గవర్నమెంట్ ఫండింగ్ కట్ చేయాలి అని ప్రెజర్ ఏమో పైనుంచి వస్తూనే ఉంటుంది. సో డ్యామేజ్ కంట్రోల్ ఏం ఆలోచిస్తుంది అంటే సూపర్ పవర్ ఉన్న పీపుల్ ని అరెస్ట్ చేసి జైలు ఫిల్ చేద్దాం, లేకపోతే మన జాబ్స్ పోతాయి. సో వాళ్ళు డెస్పరేట్ గా ర్యాండమ్ గా పవర్స్ ఉన్న వాళ్ళని క్రిమినల్స్ గా ఫ్రేమ్ చేసి వాళ్ళని ఆ జైల్లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట. ఇదే డ్యామేజ్ కంట్రోల్ యూనిట్. ఇక్కడ ఈ సిరీస్ లో వండర్ మ్యాన్ సిరీస్ లో వీళ్ళే మెయిన్ విలన్స్. ఇక నెక్స్ట్, ట్రెవర్ స్లాటరీ ఎమోషనల్ ట్రాక్. ట్రెవర్ స్లాటరీ ఫేక్ మ్యాండారియన్ సైమన్ కి క్లోజ్ ఫ్రెండ్ అవుతాడు. క్లియర్లీ ఫోర్స్ చేస్తాడు ట్రెవర్ ని, సైమన్ ని బెయిట్ పెట్టు, సో ఆయన మేము పట్టుకుంటామని చెప్పేసి. కానీ లాస్ట్ లో ట్రెవర్ గిల్ట్ ఫీల్ అవుతాడు. సైమన్ యాక్సిడెంటల్ గా కాజ్ చేసిన ఎక్స్ప్లోషన్ కి నేనే మ్యాండరియన్, నేనే చేశాని బ్లేమ్ చేసుకుంటాడు. క్లారీకి తెలుసు ట్రెవర్ యాక్టింగ్ చేస్తున్నాడని, బట్ స్టిల్ అరెస్ట్ చేస్తాడు. ఎందుకంటే అట్లీస్ట్ ఒక అరెస్ట్ ఉంటే రిపోర్ట్ లో నంబర్స్ షో చేయొచ్చు అని చెప్పేసి. సో ట్రెవర్ ని యోకా వ్యాలీ సూపర్ మ్యాక్స్ కి అయితే పంపిస్తారు ఆ ప్రెజెంట్ కి. తర్వాత సైమన్ విలియమ్స్ కెరీర్ ట్విస్ట్. సిరీస్ మొత్తం సైమన్ ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్ లాగా చూపిస్తారు. లాస్ట్ లో వండర్ మ్యాన్ మూవీ రీబూట్ లో లీడ్ రోల్ అయితే దొరికేస్తుంది. మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది. సో కామిక్స్ లో లాగానే సూపర్ హీరో ప్లస్ హాలీవుడ్ యాక్టర్ డ్యూయల్ లైఫ్ అయితే సెటప్ చేస్తారు. అండ్ సూపర్ హీరో ఫ్యాటిగ్, యాక్టర్స్ సాలరీస్, స్టూడియో పాలిటిక్స్ అన్ని సెటర్ స్టైల్లో చూపించారు ఈ సిరీస్ లో. సో ఎక్కువగా హాలీవుడ్ ని ట్రాల్ చేస్తుంటారు అన్నమాట సైమన్ విలియమ్స్ క్యారెక్టర్ తో, వీటన్నిటితో కూడా. తర్వాత ఫినాలి జైల్ బ్రేక్ సీన్. ఇదే బిగ్ మూమెంట్ అన్నమాట సిరీస్ లో. సైమన్ ఫుల్ ప్లాన్ వేసి డ్యామేజ్ కంట్రోల్ ప్రిజన్ లో అండర్ కవర్ గా ఎంటర్ అవుతాడు భయ్య. యాక్టింగ్ స్కిల్స్ యూజ్ చేసి మంత్స్ ప్లాన్ చేస్తాడు ఒక వ్యక్తితో, ఆ ప్రిజన్ గార్డ్ తోటి. అదే మీరు లాస్ట్ ఎపిసోడ్ లో చూస్తుంటారు. అవి సెల్స్ పక్కన నడుస్తుంటే బ్లర్ గా కొన్ని అదర్ విలన్స్ కూడా కనిపిస్తారు. ఫ్యూచర్ ఎంసీయూ సెటప్స్ కి యూజ్ అవ్వచ్చు, అవి ఫ్యూచర్ లో చూపిస్తారు. ఇంకా ఫైనల్లీ ట్రెవర్ ని రిలీజ్ చేసి ఫస్ట్ టైం ఓపెన్లీ పవర్స్ యూజ్ చేసి ట్రెవర్ ని క్యారీ చేసుకుని గాల్లోకి ఎగిరిపోయి ఎస్కేప్ అవుతాడు. ఏజెంట్ క్లేరీకి క్లియర్ గా అర్థమవుతుంది ఇదంతా సైమన్ విలియమ్స్ పనని. బూమ్, కట్ టు బ్లాక్. నో పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా, అసలు ఏమీ ఉండదు, జస్ట్ బ్లాంక్ అంతే. దాని తర్వాత ఏం జరిగింది అన్నది వాళ్ళకి తెలియాలి. మరి సీజన్ 2 పాసిబిలిటీ ఉందా లేదా? అండ్ షోర్ అన్నారు చెప్పేది ఏంటంటే సీజన్ 2 ఉంటుంది. అండ్ మార్వెల్ కూడా ఆలోచిస్తారు భయ్య, ఈ సిరీస్ హిట్ అవుతే ఆబ్వియస్లీ సీజన్ 2 ఉంటుంది, మాక్సిమం ఉంటుంది. ఎందుకంటే సిరీస్ కి మంచి అప్రిషియేషన్ వచ్చింది. అండ్ ఇక్కడ సీజన్ 2 లో ప్రాబబిలిటీ చూద్దాం మనం. ఇప్పుడు సీజన్ 2 వస్తే గనక సైమన్ కి ఓన్లీ ఆప్షన్ ఒకటి ఉంది, డ్యామేజ్ కంట్రోల్ తో డీల్ మాట్లాడుకోవాలి ఆ టీమ్ తో. నేను జైలుకి వెళ్ళను, బట్ నేను మీకు అసెట్ గా వర్క్ చేస్తా. అంటే ఫ్యూచర్ లో లైక్ విలన్ గ్రూప్ లో అండర్ కవర్ గా యాక్టింగ్ టాలెంట్ యూజ్ చేసి ఇన్ఫిల్ట్రేషన్ చేసి ఆ మిషన్స్ కంప్లీట్ చేసుకుని వాళ్ళని పట్టించడం, ఎవరికి డ్యామేజ్ కంట్రోల్ వాళ్ళకి, అలా అన్న వర్క్ చేయాలి. లైక్ ఎలా ఉంటుందంటే బ్యాట్ మ్యాన్ మ్యాచెస్ మెలోన్ చూసుంటే ఆ టైప్ ఆఫ్ సెటప్ లో ఉంటుంది అనమాట. తర్వాత వండర్ మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు మ్యూటెంట్. వండర్ మ్యాన్ నిజంగా మ్యూటెంటా కాదా, దాని గురించి మాట్లాడుకుందాం. ఇది బిగ్గెస్ట్ ఎంసీయూ ఫ్యూచర్ సెటప్ అయ్యా. సిరీస్ లో మ్యూటెంట్ వర్డ్ యూజ్ చేయరు, కానీ హింట్స్ అయితే క్లియర్ గా ఇచ్చారు. సైమన్ పవర్స్ ఎలా వచ్చాయి అన్నది మీరు సిరీస్ లో ఫుల్ గా చూపించారు. కానీ చైల్డ్హుడ్ నుంచి సైమన్ కి పవర్స్ ఉన్నాయి, బర్త్ నుంచి సప్రెస్ చేస్తున్నాడు. ఎమోషనల్ గా లూజ్ కంట్రోల్ అయితే ఎక్స్ప్లోషన్స్ వస్తున్నాయి. ఈఎన్ మ్యానిపులేషన్ అని సైన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. అండ్ ఎంసీయూ రూల్ ప్రకారం ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరిగి దాని వల్ల పవర్స్ వస్తే దాన్ని మ్యూటేట్ అంటారు. అంటే లైక్ హల్క్ గానీ స్పైడర్ మ్యాన్ గానీ ఎలాగా. అదే గనక బర్త్ నుంచి పవర్స్ ఉంటే మ్యూటెంట్ అంటారు. ఓకే, అర్థమైంది కదా. బై యాక్సిడెంట్ వల్ల పవర్స్ వస్తే మ్యూటేట్, అదే బై బర్త్ నుంచి పవర్స్ ఉంటే మ్యూటెంట్. సో సైమన్ ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ బార్న్ మ్యూటెంట్ అనమాట. సో బర్త్ నుంచే పవర్స్ ఉన్నాయని అయితే నేను అనుకుంటున్నాను, నా ఎక్స్ప్లెనేషన్ అయితే అదే. మరి సో ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో తెలియదు. మిస్ మార్వెల్ లాగే స్లో రివీల్ చేస్తారన్నమాట ఈ క్యారెక్టర్ కూడా. నాకు తెలిసి అదే స్టైల్ ఫాలో అవుతారు. అండ్
పవర్స్ బ్రేక్ డౌన్ గురించి చూసుకుంటే MCU వెరిషన్ లో అయానిక్ ఎనర్జీ కంట్రోల్ వల్ల సూపర్ స్ట్రెంత్ ఉంటుంది, డ్యూరబిలిటీ ఉంటుంది, హీలింగ్ ఉంటుంది, ఫ్లైట్ ఉంటుంది అండ్ స్లో ఏజింగ్ కూడా ఉంటుంది. ఫ్యూచర్ లో ఎనర్జీ బ్లాస్ట్ గురించి షేప్ షిఫ్టింగ్, టెలిపోర్టేషన్ కూడా పాసిబుల్ ఉండొచ్చు. కామిక్ రిఫరెన్స్ అని బట్టి తీసుకున్నాను నేను ఇదంతా కూడా. రైట్ నో పవర్ లెవెల్ మిస్ మార్వెల్ రేంజ్ అయితే ఉంది, బట్ ట్రైనింగ్ చేస్తే అవెంజర్ లెవెల్ అయితే అవ్వచ్చు. మరి అవెంజర్స్ ఆర్ ఎక్స్మెన్ కనెక్షన్ ఉందా లేదా? కరెంట్లీ అవెంజర్స్ అయితే జాయిన్ అవ్వలేదు, ఎక్స్మెన్ లో కూడా లేడు. ఎందుకంటే సైమన్ మెయిన్ గోల్ నాకు యాక్టింగ్ కెరీర్ ఇంపార్టెంట్. బట్ ఆఫ్టర్ సీక్రెట్ వార్స్ రీబూట్ ప్లస్ మ్యూటెంట్ ఎరా స్టార్ట్ అయ్యాక తను ఈజీగా ఫిట్ అవుతాడు భయ్య ఆ ఫేస్ లోకి. ప్రెసెంట్ అయితే ఫేజ్ 6 నడుస్తుంది, ఐ థింక్ ఫేజ్ 7 లో యూజ్ చేసుకోవచ్చు. అంటే వెస్ట్ కోస్ట్ అవెంజర్స్ లో గానీ, మ్యూటెంట్ టీమ్స్ లో గానీ, సోలో హీరో మిషన్స్ గానీ వీటి కోసం యూజ్ చేసుకోవచ్చు, చెప్పలేము. మార్వెల్ ఏంటంటే ఓపెన్ ఎండింగ్ ఇచ్చేసింది, సో దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వలేం ఏదన్నది కూడా. నేను అనుకున్న పాసిబిలిటీస్ అయితే మీకు చెప్తున్నా అంతే. అలాగే MCU ఫ్యూచర్ ప్రిడిక్షన్ ఎలా ఉంటుందంటే మార్వెల్ ఫేజ్ 7 ఈజ్ ఈక్వల్ టు మ్యూటెంట్ ఎరా భయ్య. సో వండర్ మ్యాన్ ని ఇప్పుడే బిగ్ క్రాస్ ఓవర్ లో యూజ్ చెయ్యరు, బట్ రీబూట్ తర్వాత అయితే మాత్రం మ్యూటెంట్ వరల్డ్ లో నేచురల్ గా ఫిట్ అవ్వచ్చు, డామేజ్ కంట్రోల్ అసెట్ యాంగిల్ లో కంటిన్యూ అవ్వచ్చు, లేదా సోలో హీరో ప్లస్ యాక్టర్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తున్న స్టోరీ లైన్స్ కూడా రావచ్చు. సో కంక్లూజన్ స్టోరీ లైన్ ఏంటంటే ఓవరాల్ గా వండర్ మ్యాన్ సిరీస్ ఈజ్ ఈక్వల్ టు యాక్షన్ కాదు, క్యారెక్టర్ ప్లస్ హాలీవుడ్ సెటిల్ ప్లస్ మ్యూటెంట్ సెటప్ స్టోరీ. ఫ్యూచర్ MCU లో యూజ్ చేయడానికి పర్ఫెక్ట్ బ్లాంక్ స్లేట్ హీరో లాగా సెట్ చేశారనమాట. ఇది భయ్య ఈ వండర్ మ్యాన్ సిరీస్ కున్న స్టోరీ. సో మీకు ఇంకా క్లియర్ గా అర్థమైంది అని అనుకుంటున్నా. స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో రీవాచ్ చేయండి. నేను కుదిరినంత మట్టికి ఇమేజెస్ ప్లే చేస్తాను మెయిన్ సిచ్యువేషన్స్ దగ్గర, బట్ చేయలేకపోతే మాత్రం అది నా దగ్గర ఎడిటింగ్ సెటప్ లేక అండ్ మొబైల్ సపోర్ట్ చేయకని అర్థం. సో అర్థం చేసుకోండి, మాక్సిమం అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేస్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను ఇంకా క్లియర్ గా చెప్తాను. ఓకే, అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి సిరీస్ గురించి. ప్రెసెంట్ అయితే అప్రిషియేషన్ గట్టిగా వస్తుంది. మార్వెల్ నుంచి ఈ టైప్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మంది, సో అందుకే వర్కౌట్ అయిన సిరీస్ అందరికీ కూడా. బట్ చాలా మందికి వర్కౌట్ అవ్వలేదు, ఎందుకంటే మార్వెల్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు యాక్షన్ పరంగా. హార్డ్ కోర్ MCU యాక్షన్ ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవుతారు ఖచ్చితంగా, నో డౌట్ ఎట్ ఆల్. అందులో మీకు కన్నా వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మన సెకండ్ ఛానల్లోనే వస్తాయి. మీరు రివ్యూ చూడకపోతే కనుక మెయిన్ ఛానల్ ఫాలో అవ్వండి, వీడియో కింద డిస్క్రిప్షన్ లో అన్ని లింక్స్ కూడా ఉంటాయి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.